హలో ఫ్రెండ్స్, మీరు స్ట్రెస్తో బాధపడుతున్నారా? అది గుర్తుంచుకోండి, నెక్స్ట్ 6 నుండి 8 నెలల్లో మీకు పొట్ట వస్తుందండి. పొట్ట ఎలా వస్తుంది అంటారా? దీనికి సైంటిఫిక్గా చాలా కారణాలు ఉన్నాయి, చెప్తాను వినండి. మన దగ్గరికి చాలామంది, డాక్టర్ గారు నాకు చేతులు సన్నంగా ఉన్నాయి, కాళ్ళు సన్నంగా ఉంది, ఒక్క పొట్ట పెరిగిపోతుందండి, పొట్ట తగ్గించడానికి ఏమైనా చిట్కాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. అయితే స్ట్రెస్ అనేది పొట్టలో ఉండే కొవ్వుని ఎక్కువ చేస్తుందండి. అందులో మొదటిది ఏంటంటే, స్ట్రెస్ ఉండే వాళ్ళకి కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్టిజోల్ ఏం చేస్తుందంటే పొట్ట చుట్టూ కొవ్వుని పేరుకుపోయేటట్టు చేస్తుంది. 2, ఎప్పుడైతే స్ట్రెస్గా ఉన్నారో ఒక వ్యక్తి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయండి. గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన వెంటనే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిన వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అయ్యే వాళ్ళకి విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది. సో ఆబ్వియస్గా పొట్ట వస్తుంది. 3, స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ ఈటింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ లైక్ ఏ బింజ్ ఈటింగ్. అంటే ఏంటంటే, వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా తింటూ ఉంటారు. సో వాళ్ళకి తినడానికి మెయిన్ కారణం ఆకలి కాదండి, ఆవేశం. 4, స్ట్రెస్ ఉండే వాళ్ళు తక్కువ నిద్రపోతారండి. అంత ఎక్కువ నిద్రపోరు, మంచి స్లీప్ ఉండదు. సో స్లీప్ లేకపోతే ఏమవుతుందంటే అండి, బాడీలో గ్రెలిన్, లెప్టిన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ 2 హార్మోన్స్ బ్యాలెన్స్ వల్లనే మనం కావలసినంత తింటాం, వెంటనే ఆపేస్తాం. వీళ్ళకి ఈ రెండిట్లో సమతుల్యం దెబ్బతింటం వలన వాళ్ళ అవసరానికి మించి తింటూ ఉంటారనమాట, స్లీప్ లేని వాళ్ళు. సో ఈ 4 కారణాల వలన సాధారణంగా పొట్ట పెరుగుతుంది. సో ఏం చేయాలి? బ్యాలెన్స్డ్ డైట్ తినటం వలన పొట్ట తగ్గితే, స్ట్రెస్ వలన పొట్ట పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గించకుండా పొట్ట తగ్గించడం అనేది లీక్ ఉన్న బకెట్లోకి వాటర్ పోయడం లాంటిదండి. సో దీనికి రెమెడీ ఏంటి? మొట్టమొదట హై క్వాలిటీ గుడ్ ప్రోటీన్ తీసుకోండి, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. 2, రోజు 6 నుండి 8 గంటలు నిద్రపోండి. 3, స్ట్రెస్ని తగ్గించడానికి ధ్యానం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 4, పీరియాడిక్ స్ట్రెస్ చెకప్ చేసుకుంటూ ఉండండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేసుకోండి, కార్టిజోల్ చెక్ చేసుకోండి. సో మీరు స్ట్రెస్ని తగ్గిస్తే మీ సగం పొట్టను తగ్గించినట్టే అండి.